మార్నింగ్ 5:30 అవుతుంది. సో, మేమిప్పుడు భోగి మంటలు ఎక్కడన్నా మా పెద్దమ్మేమో చెక్క తీసుకొస్తుంది. ఎక్కడన్నా భోగి మంటలేయలేదు. అక్కడ నుండి హలో! ఇది భోగి రోజు మార్నింగ్ వ్లాగ్ అనమాట. నేను ఇప్పటి నుండి వ్లాగ్ షూట్ చేద్దాం అనుకుంటున్నా. భోగి రోజు ఏమేమి చేస్తాము అని చెప్పి. ఎర్లీ మార్నింగ్ 5:30 అవుతుంది. సో, మేమిప్పుడు భోగి మంటలు ఎక్కడన్నా వేశారేమో వెతుక్కుందామని చెప్పి మా ఫ్యామిలీ మొత్తం వెళ్తున్నాం. అందరూ రెడీ అవుతున్నారనమాట. సో, భోగి మంటల దగ్గరికి వెళ్ళిపోయి కలుద్దాం. బాయ్. పెద్దమ్మేమో చెక్క తీసుకొస్తుంది. ఎక్కడన్నా భోగి మంటలేసారేమో అందులో ఏద్దామని చెప్పి. ఒకవేళ ఎక్కడ ఎయకపోతే ఏం చేస్తారు? ఎక్కడ అయిపోతే ఎవరికన్నా అక్కడ పెడతాం. ఓకే. ఈ గల్లీ మొత్తంలో ఒక్కళ్ళు కూడా భోగి మంటలేయలేదు. అక్కడ నుండి ఇక్కడ దాకా. సో, మేమిప్పుడు మెయిన్ రోడ్‌కెళ్తున్నామనమాట. ఆఫ్టర్ సో మెనీ లాంగ్ ఇయర్స్ తర్వాత నేనైతే భోగి మంటల దగ్గరికి వెళ్ళి చలి కాచుకున్నాను. వాళ్ళెవరో తెలియదు. బట్ భోగి మంటలు వేసేటప్పటికి మేము కూడా వెళ్ళిపోయాం. ఏదో ఫ్యామిలీ మెంబర్స్ లాగా కలిసి సెలబ్రేట్ చేసుకున్నాం. భలే అనిపించింది. అసలు నేను ఆ భోగి మంటలకి అంత దూరంలో నుంచున్నా కూడా ఎంత సెగలు, ఎంత వేడి వస్తా ఉందో అసలు. ఇంకా మేము భోగి మంటలు అయిపోయిన తర్వాత అలా దారిలో వస్తుంటే అందరూ ముగ్గులేసుకుంటున్నారు. ఇంత లేట్‌గా వచ్చారు పండగ రోజు. పండుగ రేపు. ఈ రోజు కూడా పండగే. ఈరోజు మా భాషలో పండుగ కాదు. ఆ! ఏంటిది మరి? ఈరోజు భోగి. భోగి పొద్దున్నే అయిపోతది. సరే హాయ్ చెప్పు. అరిసెల పిండి మొత్తం పాడైపోయింది. మా పెద్దమ్మ ఇలాగ పేపర్‌లో పెడుతుంది ఆవులకి పెట్టి రావడానికి. ఎప్పటినుండో కూడా నా మైండ్‌లో ప్లాన్ ఏంటంటే మా యక్షిత్‌కి భోగి పళ్ళు బ్యాక్‌గ్రౌండ్ గ్రీన్ కలర్ థీమ్ తీసుకొని అట్లా డెకరేషన్ చేసి చేయాలి అని. బట్ మా మమ్మీ వాళ్ళ ఇంటికి నేను వచ్చినప్పుడు నేను ఆ క్లాత్ తీసుకురావడం మర్చిపోయాను మా ఇంట్లో నుంచి. ఇంకా నాకు అప్పుడే ఇంట్రెస్ట్ పోయింది. డెకరేషన్ ఏమి వద్దులే అనుకున్నా. బట్ నో అని చెప్పి మళ్ళీ మా మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉన్న వాటితోటి అలా సింపుల్‌గా ఫ్లవర్స్ తోటి డెకరేషన్ చేశాను. ఇందులో ఏముంది డెకరేషన్ ఫ్లవర్స్ అంటించారు అంతే కదా అని మీకు అనిపించవచ్చు. బట్ చాలా కష్టం అనిపించింది ఆ ఫ్లవర్స్ అంటించడం కూడా. ఒక ఫ్లవర్ పెడితే ఇంకొకటి ఊడిపోతుంది, అది పెడితే ఇంకొకటి ఊడిపోతుంది. అలా చాలా కష్టపడి ఎలాగోలాగా సెట్ చేశాను నేనైతే. నా ఫ్యామిలీ సపోర్ట్ తోటి ఆ డెకరేషన్ కంప్లీట్ చేసేసిన తర్వాత మా యక్షిత్‌కి భోగి పళ్ళు పోయడానికి ఇంకా అన్ని కలుపుతున్నాను. మా యక్షికి భోగి పళ్ళు పోయడానికి నేనైతే చెరుకులు, రేక్కాయలు, కాయిన్స్, చాక్లెట్స్, పూలు అన్ని వేసి భోగి పళ్ళలాగా కలిపేసాను. మా యక్షిత్ ఎంత అల్లరి చేస్తున్నాడంటే అసలు ఇక్కడ వాడంటే దీపాలు పట్టేసుకుంటాడంటే వాడికి ఇచ్చేసేయాలంటే అదే ఏడుపు గోల, ఎక్కడ ఆపలేకపోయాం. పెద్దలు చెప్పిన దాని ప్రకారం అయితే పిల్లలకి భోగి పళ్ళు ఫస్ట్ తల్లే పోయాలంట. అందుకని చెప్పేసి నేనే ఫస్ట్ పోసేసాను. నేను పోసిన తర్వాత ఇంకా నెక్స్ట్ వాళ్ళ నాన్న కూడా పోసేశారు. వాడికైతే ఎంత ఎక్సైట్మెంట్ గా ఉందో వాళ్ళ పోస్తా ఉంటే. ఇంకా మా ఫ్యామిలీలో ఒకరి తర్వాత ఒకరు భోగి పళ్ళు పోస్తా ఉంటే మా యక్షు మాత్రం ఫుల్ గా ఎంజాయ్ చేశారు. యక్షు ఈ మాట నేను నీకు చెప్పాలనుకుంటున్నా. ఇప్పుడు నేను చెప్పేది నీకు అర్థం అవ్వకపోవచ్చు. మేబీ ఇన్ ఫ్యూచర్ నువ్వు కనుక ఈ వీడియో చూస్తే. యక్షు ఈ రోజు భోగి పళ్ళు పోసేటప్పుడు నువ్వు మాత్రం మమ్మల్ని చాలా సతాయిచ్చావురా అసలు. ఈ రోజు భోగి పళ్ళు పోసేటప్పుడు మేము అనుకుంటా ఉన్నాం నెక్స్ట్ ఇయర్ మాత్రం ఇలా సతాయిచ్చాడు చక్కగా కూర్చొని పోల్చుకుంటాడు అని. అదేంటమ్మా నేను అంత చక్కగా కూర్చుంటే నువ్వు అలా చెప్తున్నావు అని ఫ్యూచర్ లో నువ్వు నన్ను అడుగుతావేమో. బట్ ఇప్పుడు మాత్రం బుద్ధిగా కూర్చున్నావులే కానీ ఈ వీడియోస్ అన్ని తీయకన్నా ముందు చాలా సతాయిచ్చావు నాన్న నువ్వు. ఏదేమైనా సరే ఈసారి మాత్రం నీ సెకండ్ భోగి పళ్ళు చాలా చాలా బాగా జరిగాయి. ఇలానే నీ భోగి పళ్ళన్నీ ఎవ్రీ ఇయర్ చాలా బాగా సెలబ్రేట్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మమ్మీ వాళ్ళ ఇంటి హౌస్ ఓనర్ ఆంటీ కూడా వచ్చి మా యక్షిని బ్లెస్ చేసేసారు. ఇక్కడ దాకా వచ్చి నా వ్లాగ్ చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. మీకు నా వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియో సంక్రాంతి కనుమ వీడియోస్ పెడతాను. అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.